ఇంద్రల్లా 200 ఇస్తామని వచ్చినాం. ఎలక్షన్ ఉంది ఇప్పుడు మన తొర్రూరు మండలంలో. మాకు ఎవరు మంచిగా చేస్తే మేము వాళ్ళకే ఇస్తాం. అలాగే ఇస్తారా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేయలేదా? ఇక కాంగ్రెస్ అయితే మాకు ఏం చేయలే. ఆమె ఎందుకమ్మా? బస్సులో పెట్టింది. బస్సులు పెట్టి 4000 ఇస్తాను. 4000 ఒంటరి మహిళకు 2500 ఇస్తానని అవి ఇయ్యలే. ఇప్పుడు వస్తలేదా మెలకు? ఇప్పుడు ఇస్తలేరా? దేని మొదలైతే జ్వరం వచ్చే జట్టు వచ్చే పండ పాలం మీ అందరు దించోళ్ళం అవుతుంది. మరి దేంటి అది బియ్యం కాంచెలు నేను బియ్యం ఇస్తాను. వాళ్ళు ఉప్పొద్దు పప్పొద్దు ఏదొద్దా అది ఏం దేంటికి సరిపోతాయి మాకు చెప్పు. సరిపోవు మాకు. ఇందిరా మిల్లులు వచ్చినాయి. ఇందిరా మిల్లా మాకు ఇందిరా మిల్లు లేదు. ఇందిరా మిల్లు ఇస్తున్నారుగా ఇస్తలే ఏడుస్తుండు ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి వస్తుందమ్మా? కళ్యాణ లక్ష్మి మా పిల్లలు పెళ్లి చేయలే కానీ మాకు రాలే. దాంతో పాటు తులం బంగారం అన్నాడు. బంగారం బంగారం ఏది లేదు. ఇప్పుడు పింఛన్ వస్తలేదు. 2000 వస్తాను. 4000 4000 ఇంకేం లేదు మాకు. నెత్తి కింద గోడి కింద ఇస్తాను. ఎప్పుడు వచ్చినా కానీ పింఛన్ ఇస్తా అంటే నేను 4000 ఇస్తానంటే కాదు అయ్యా 4000 ఎగి అని అంటే మాకు వాళ్ళు ఇచ్చినంత మేము ఇస్తాను అమ్మని వాళ్ళు. 2000 ఎవరు ఇచ్చిండు? ఇప్పుడు 200. అప్పుడు 200 ఇచ్చిండు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఈసారి ఇచ్చినట్టే అయ్యే పైసలు అల్లు ఇస్తాడు. అయ్యన ఎక్కిచ్చినాయి. 2000 ఎవరు ఇచ్చిండు? ఎవరు ఆయన పేరు దాని కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. ఏం చేసిండు మా పొడగుండే కొడుతాడు. ఏమ్మా ఎందుకు వచ్చారు? మేము మా వార్డ్ నెంబరు నిలబడుతుంది టీఆర్ఎస్ తరఫున. అయితే వార్డ్ కౌన్సిలర్ నిలబడుతుండే దానికి సంబంధించి మేము వచ్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వం 2500 వస్తుందమ్మా మీకు? రాలేదు. ఎందుకు ఇస్తున్నారుగా? వస్తున్నాడుగా. ఇస్తా అన్నాడు, రాలేదు. కరెంట్ బిల్లు 0 చేయలేదు. మా బజార్కు ఒకటి అమలు కాలేదు ఇంకా. మొత్తం అమలు అయిందటగా? కాలేదు. మా మామయ్యకి పింఛన్ కూడా రాలేదు. 65 సంవత్సరాలు ఉంది, పింఛన్ లేదు. అప్లై చేసి ఈ ప్రభుత్వం వస్తే ఇస్తామన్నారు. ఇది లేదు, పింఛన్ లేదు. మా ఒకటో వాటిలో రోడ్డు కూడా లేదు, కరెంటు లేదు. ఏమన్నా అంటే వస్తాయి ఇస్తారాగన్నారు. ఏది లేదు. ఈ 6 గ్యారెంటీలలో వచ్చింది ఏమీ లేదు. ఆ బస్సు పెట్టిండు. ఆ పనికి మళ్ళీ బస్సు మాకు అవసరం కూడా లేదు. మంచిగా ఉంది ఫ్రీగా. ఏం ఫ్రీగా ఉంది? రోజు కొట్టుకొని వస్తాడు చూస్తలేవా? కొట్టుకొని వస్తుంటే ఎవరికి ఫ్రీ? ఎందుకు ఫ్రీ? అది అరం. ఇప్పుడు ఇంట్లో అవసరమైన వస్తువులు ఇస్తే అది ఫ్రీ. కానీ ఈ బస్సు ఓడిపెట్టమని నేను బస్సు కావాలా మాకేమన్నా? మాకు అంటే మేము ఛార్జ్ లేక మేము పోలేమా? ఆయన ఇస్తేనే మేము పోతున్నామా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు అవసరమా బస్సు? ఆ బస్సుకి ఇచ్చే బదులు ప్రజలకు అవసరపడేది ఏ వస్తువు ఇచ్చేయండి, అది బెటర్. అంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు, నిజమే? ఏది ఇవ్వలేదు. చెప్పింది మొత్తం అమలు చేస్తాను. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు కూడా తినడానికి గతి లేని వాళ్ళమే. మేము కష్టపడి పొద్దున్న అయితే బేరాన్ని పెట్టేవాళ్ళం మేము. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు సార్ మన అదేందో లోన్ అలాంటి అది ఒక 50,000 మాకు వచ్చినాయి. మా దయాకర్ రావు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వచ్చినాయి. మాకు ఇచ్చిర్రు 50,000. సార్ది ఒకటి మాకు వచ్చినాయి. కానీ ఒక్కటి ఎవరికి ఈ ప్రభుత్వాల అసలు అనవసరంగా గెలిపించినాం అని మాకే అనిపిస్తుంది. మంచి చేస్తున్నా ఏది లేదు. 6 గ్యారెంటీలు 400 హామీలు కూడా చేస్తున్నారు. ఏది లేదు, ఏది చేయలేదు. ఒక బస్సు తప్ప ఏది చేయలే ఆయన. 6 గ్యారెంటీలలో ఒక బస్సు ఒకటే చేసిండు, ఏం చేయలేదు. చేస్తే మేము చేసిందని చెప్తాం, చేయను మేము ఎక్కడ చేసిందని చెప్తాం. పింఛన్ కోసం తిరిగి మేము వచ్చినాం. మా మామయ్య గురించి 65 సంవత్సరాలు ఉన్నవి వచ్చినాయి, ఇప్పటిదాకా కూడా పింఛన్ లేదు. మండలాఫీసు అన్నాడు, గ్రామ పంచాయతీ అన్నాడు, ఇప్పుడేమో మున్సిపాలిటీ అది ఇది అన్నారు. ఏది తిరిగినా ఏది కాలేదు. ఇంకా 40,000 50,000 పత్తాడమ్మా. ఇంకా పింఛన్ వస్తానికి 65,000 దాటిపోయింది ఇప్పటికే. పింఛన్ లేదు, ఏది లేదు. ఎవరు గెలవద్దు అంటే మా వరకు అయితే మేము చెప్తున్నాం కదా, మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే ఆయన మాకు చేసిన కాడికైనా మంచి చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయలేదు, ఏది చేయలేదు. మాకు ఒక కరెంట్ కాదు ఆడ వచ్చింది, ఏది కూడా లేదు. ఆయన ఉన్నప్పుడే సగం రోడ్డు పడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇప్పుడు అసలు రోడ్డు లేదు, రోడ్డు పోస్తామని అన్నాడు ఎప్పుడు. ఆ రోడ్డు లేదు, కరెంటు లేదు, ఏది లేదు. మాకు 0 బిల్లు కూడా కాలే, ఏది లేదు. మా ఇంట్లో అయితే మేము మా మాకు పింఛన్ కూడా రాలే. ఇక చేసి ఏం లాభం చెప్పు? ప్రభుత్వం వచ్చిందంటే వచ్చింది, ఏది లేదు మాకు. ఇవ్వలే, ఇస్తే ఇచ్చిందని చెప్తాం. అబద్ధం ఏముంది? ఇప్పుడు ఆయన అయిపోయింది కానీ ఇది కాదు. చేసిన పని ఖచ్చితంగా చెప్పుకోవాలి, దాచుకుంటే ఏం రాదు. నేను ఒకదాన్ని చెప్తే లోకంలో దాస్తాడా? దాయదు కదా. అయితే వాళ్ళు ఏమైతే ఏ పనులు జరగలే, మాకు జరిగింది చెప్తాం. మేడం తెలుసు ఏమైనా పనులు చేస్తుందా? అయితే మా గల్లీకి అయితే గెలిచిన కానీ ఒక్కనాడు కూడా రాలే. అసలు గెలిచినంత ఇటు రాలే. మొన్న రీసెంట్గా ఏమైందంటే మా బావ చనిపోయిండు.
చనిపోతే కనీసం చూడడానికి కూడా ఆమె రాలేదు. మన దయాకర్ రావు సార్ పాపం వచ్చిండు, ఆయన లేకున్నా కానీ పదవిలో లేకున్నా కానీ ఆయన వచ్చిండు. మా మామగారు చిన్న మామగారు నటి మామగారు చనిపోయిండు, ఆయన చనిపోయిన దయాకర్ రావు సారే వచ్చిండు మా గల్లీకి. అమెరికా నుంచి డాలర్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఆ డాలర్ మరి ఎవరికి ఇచ్చింది మాకు తెలియదు, ఆ డాలర్ తెలియదు, మాకు ఏది తెలియదు, కానీ ఆమె ఎవరికి పెట్టిందో ఏం కథో అది మాకు తెలియదు. కానీ మా ఒకటో వాడుకు ఇప్పటికైనా కానీ ఆమెను వచ్చి చూడమను, అడుగు పెట్టి చూడను. అసలు ఆ ఒకటో వాడు తొర్రులో ఎక్కడుందో ఆమెకు తెలిసినా అడగను. ఆ గల్లీలో ఆ ఏరియాలో జనాలు ఉన్నారా, ఎక్కడ ఉన్నారా లేరా అని కనుక్కోమను. ఎందుకంటే ఏవో నాడు వచ్చి ఆమె చూసింది లేదు. ఎరికైనా కరెక్ట్ అడగపోయినాం అనుకో, ఉన్నది ఉన్నట్టు అడిగితే వాళ్ళనే ఇది చేస్తారు అట్లా. ఎందుకంటే మనం ఉన్న బాధ చెప్పుకోవాలి, లేని మేము సృష్టించి చెప్తలేము, ఉన్నదే చెప్తున్నాం. మా గల్లీకి వచ్చి చూడమను. ఎందుకంటే రోడ్డు లేదు, కరెంట్ లేదు, వర్షాకాలం మేము బేరం చేసుకొని బతికేటోళ్ళం. మేము గిన్నెలు ఇట్లా స్టీల్ ఐరన్ సమ్మర్ ఇట్లా అమ్ముకుంటేళ్ళం. వాన వస్తే కథం రోడ్డు బుడద. ఎన్ని ప్రభుత్వాలకు చెప్పాం కానీ పాపం టీఆర్ఎస్ వాళ్ళు సగం వచ్చింది రోడ్డు, అంత బాధ దగ్గర రాలేదు. ఇక చేస్తాం, రోడ్డు వస్తుంది, ఇక పెడతాం, శాంక్షన్ అయింది, అదన్నారు ఇదన్నారు, ఏది లేదు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఇక ఇప్పుడు అందుకనే ఇప్పుడైనా మాకు మంచిగా నమ్మకం ఉన్న మనిషినే ఎన్నుకుంటామని చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ గెలిచింది 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా ఏం మంచి పనులు చేయలేదా? మాకేం చేయలే. ఎందుకు మొత్తం మంచి పనులు చేసిన వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళు చేసిరని చెప్పుకొని తిరుగుతారు కదా. ఒకసారి ఒకటో వాడు వచ్చి ఏం మంచి పని చేసిరో చూసుకొని పోమ్మను. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మేము చెప్పడం కాదు, వాళ్ళు చూసి మీరు నిర్ణయించేది ఇదే నిజమే, వాళ్ళు వచ్చిన కానీ ఈ పని చేసిరని అనుకుంటే వచ్చి మీరు ఒకసారి చూసిరు అనుకో మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము అబద్ధం ఆడుతున్నాం అన్న విషయం వాళ్ళు మీకు ఇప్పుడు జనాన్ని తెలవాలి కదా. ఇప్పుడు మా ఏరియా ఆమె అక్కడ ఉంది, మా ఏరియాలో ఏం జరిగేది ఎట్లా తెలుస్తుంది మేడానికి తెలియదు కదా. అందుకే మా వాడు ఇప్పుడు వాళ్ళు చేసినని చెప్పుకుంటారు కదా, చేసిన పని అయితే దాసలు ఆగదు కదా, ఎదురుగానే అవపడుతుంది. ఇప్పుడు మా ఏరియాకి వచ్చి ఒకటో వాడిలో చూడండి, లేని నగర్ మా కాలనీ అసలు ఎట్లుందో ఒకసారి చూడమ్మా. కాదు, మీరు మున్సిపల్ ఎలక్షన్ బీఆర్ఎస్ కి చేస్తా అంటున్నారుగా, ఏం చేసిందని చేస్తారు బీఆర్ఎస్? మేము ఆయన సార్ ఉన్నప్పుడు మాకు రోడ్డు పడ్డది, ఇదే ఉపలన కౌన్సిలర్ అప్పుడు వార్డు నెంబర్ మాకు అయితే ఆయన ఉన్నప్పుడు రోడ్డు పడ్డది. మా పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు ఇప్పించిండు, మంచిగా చేసిండు. మేము ఈ చేత కూలి పోతే చేసుకునేటోళ్ళం. మాకు వాళ్ళ అదేందో బీసీ లోన్ అని చూడు 50,000 మాకు వచ్చినాయి తీసుకొని చెప్తాను. కాంగ్రెస్ ఒకసారి మున్సిపల్ ఎలక్షన్ నన్ను గెలిపియండి, మొత్తం అభివృద్ధి చేస్తా అంటున్నారు. కాంగ్రెసా? అస్సలు నేనైతే మాత్రం బరాబర్ చెప్తాను. ఎందుకంటే మా ఇంట్లో 6 రోడ్లు ఉన్నాయి కదా, 6 రోడ్లు టీఆర్ఎస్కే ఇస్తాం. ఎందుకంటే మేము ఒక్కరం బాగుపడు కాదు, మన గల్లీలు అందరూ బాగుపడాలి, అంతే కదా. మేము చేసే పని అట్లనే ఉండాలి కదా. నీ పని లేదు ఏది లేదు నువ్వు చెప్పుకొని తిరుగుతా అవుతుంది, ఆడ చేస్తే అవుతుంది ఏదైనా కానీ. ఇప్పుడు మనం కంచంలో అన్నం పెట్టుకొని తింటే అయిపోదు కదా, తింటేనే కడుపు నిండేది. మరి చెప్పుకొని తిరగంగానే కాదు కదా. మన ఏరియా ఏందనేది ముందు వచ్చి చూసుకోవాలి, చూసుకొని పలానా ఏరియాలో ఏం పనులు చేయలేదు ఏం చేసామో తన మనసుకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నదాన్ని కాదు, వాళ్ళు చేసిరా లేదా అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మా బాధ మాకుంది, కరెంటు లేదు సరిగా అచ్చంగా. కరెంటు తీసుకోవడం కూడా మేమే డబ్బులు పెట్టి కరెంటు తెచ్చి వేయించుకున్నాం తంబాలేసి. వీళ్ళు చేయమని చేస్తా అన్నారు, ఏది లేదు. కరెంటు బిల్లు మాకు 0 కాలేదు. 2 నెలలకే 14,000-15,000 బిల్లు పడుతుంది మాకు 2 నెలలకే. అట్లా జంప్ అయ్యి ఎందుకు మరి ఇట్లా ఎందుకు పడ్డది సార్ అంటే అట్లా జంప్ అవుతున్నాయి అమ్మా అన్నారు. మరి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఏముంది? మాకు ఏనాడు కూడా ఒక 200 రూపాయల బిల్లు కంటే ఎక్కువ కట్టకపోయేది, అలాంటిది 15,000 పడ్డది మాకు 2 నెలలకే. మరి ఏంది సార్ ఇవన్నీ? అంత చుట్టుపక్కల కొంతమందికి 0 అయినాయి, మాకెందుకు కాలేదు అని అంటే అది జంప్ అయినట్టునే అమ్మా. మరి మేము ఏం చేయాలి? జంప్ అయినాయి అంటే మరి ఏం చేయాలంటే మేమేం చేయాలి? రోజు కూలికి పోతే 200 వచ్చేటోళ్ళము, 14,000-15,000 ఒక 2 నెలలకు బిల్లు ఏడ తెచ్చి కట్టాలి? మరి మాకు మీ లెక్క ఏమైనా లేవు కదా ఆస్తుల భూములు, అవి ఉంటే మేము కూడా మీ లెక్కనే చేద్దాం. మాకు లేవు కాబట్టి ఉన్నది మేము కష్టం చేసుకొని పొద్దున్న దాకా పని పోయి వచ్చి 200 రూపాయల కూలికి పోతున్నాం. మేము ఏడు తెచ్చి కడతాం? కట్టం కదా. అట్లా అందుకనే మేము ఇప్పుడు మీరు నిలబడరంటే పేదవాళ్ళకు న్యాయం జరగాలి. ఇప్పుడు నా ఒక్కింటే కాదు, ప్రతి ఒక్కరు పేదవాళ్ళు అందరికీ న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు కరెక్ట్ పనులు చేయాలి, మీరు ఒప్పుకున్న పనులను చేస్తేనే అందరికీ. మాకు అప్పుడు 200 రూపాయలు పడ్డది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు 200, 180 అట్లా పడ్డది మాకు బిల్లు. ఇప్పుడు 2 నెలలకే 15,000 రూపాయల బిల్లు ఉంది. నా బిల్లు ఇంటికి ఒకటో వాడు వచ్చినప్పుడు చూపిస్తా, బిల్లు చూపించమంటే 2 నెలలకు 15,000 బిల్లు పడ్డది. అంటే మరి మేము ఏం బిల్లులు నడిపిస్తున్నాం అని మాకు 15,000 బిల్లు పడ్డది? మేము ఇప్పుడు కూలి పోయే మనిషి 15,000 బిల్లు పడ్డదంటే ఏం చేసి కట్టాలి ఆ మనిషి? అంతే కదా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెడుతున్నాం, 15,000 పడుతుంటే వాళ్ళకి ఏం లెక్క కాదు. మాకు రోజు 200 సంపాదించాడు, 15,000 పెట్టాలంటే మాకు ఎంత బాధ ఉంటుంది? నీకు కట్టకపోతే కరెంటు కట్ చేస్తా అంటాడు, ఏం చేయాలి? మరి అట్లుంది. మరి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక ప్రభుత్వం గెలిచి ఏం చేసిందో వాళ్ళకి ఏమీ చేసింది? ఇప్పుడు ఆ తరపులు ఉన్న అన్సర్లకు జరగవచ్చు, మంచి జరగవచ్చు, కానీ మా పేదోళ్ళకైతే వాళ్ళకి ఏం న్యాయం జరగలే, బరాబర్ జరగలే వాళ్ళ ప్రభుత్వం వచ్చి.
జరిగితే బరాబర్ మేము చెప్పుకుంటాం. కానీ ఒకటో వాళ్ళని చాలా ఎంత ఉందంటే ఈ పూట కష్టం చేసుకొని తినేది బతికేటోళ్ళు ఉన్నారు ఒకటో వాళ్ళ. కానీ మా ఏరియా గురించి చెప్తే పని చేయడానికి కూడా మాది లేబర్ ఏరియా, చీప్ ఏరియా, మా ఏరియా ఇట్లా చెప్తారు. పని కాడికి పోతే ఏముందమ్మా మీ ఏరియాలో? ఏం లేదు మీకు అంటే మేము మా ఏరియా చీపే, లేబర్ ఏరియా మా ఏరియా. కానీ మా ఏరియా ఓట్లు ఇప్పుడు అందరికీ అవసరం వస్తలేదు. మేము వేయండి ఆమె గెలిచిందా? గెలవలే కదా. మరి ఎందుకు మమ్మల్ని అట్లా ఒకటో వాటిలో నువ్వు ఎందుకు అట్లా మామూలుగా అట్లా తీసేసినట్టు చేసుడు? ఇప్పుడు మేము మొన్న యశస్విని ఝాన్సీ ఏమో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నప్పుడే వచ్చింది, ఎప్పుడైనా రాలేదా? మా ఏరియాకి ఎన్నడూ రాలే ఆమె. అంటే ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆమె ఇప్పుడు ఓట్ల గురించి తిరుగుతుంది. ఓట్ల గురించి వచ్చుడు ఇంతవరకు మా ఏరియాకి రాలే. మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పటిదాకా కూడా రాలే. మాకు తెలియదు అసలు. నువ్వు ఏరియాలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మన ఊర్లో నీ అన్వర్లు ఉన్నప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే బాధ్యత మేము చెప్పంత అవసరం లేదు. నీకు తెలుసు ఒక ఏరియాలో ఒక మనిషి చనిపోతే కనీసం పరామర్శించడానికి నీకు వీలుగా ఉండకపోవచ్చు, నీ తరపున ఒక మనిషి వచ్చేది తెలియదా? సరే మేము అనొద్దు కానీ దయాకర్ రావు సార్కు మాకు ఇప్పుడు ఆయన లేడు కదా, ఆయన మా ఏరియాకి వచ్చిండు, మందలిచ్చిండు. ఓడిపోయినా వచ్చిండు, మా ఏరియాకి వచ్చిండు. ఏదైనా సమస్య ఉన్నా కూడా కనుక్కొని ఆయన వచ్చి చేస్తాడు. మరి ఇక నువ్వు మన ఎమ్మెల్యేవే కదా మరి నువ్వు చేసే పని వేరే వ్యక్తి చేస్తే ఎట్లుంటుంది? నువ్వు చేయాలి కదా. అప్పుడు జనానికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు మన దృష్టిలో ఏముందంటే నువ్వు వచ్చి చేస్తే అబ్బా మన ఎమ్మెల్యే సరే ఇట్లా కనీసం చనిపోవడం చూడడానికి వచ్చింది, పలానా వాళ్ళని ఆదుకుంది, అదో ఇదో అని ఉంటుంది. నువ్వు ఏది చేయనప్పుడు ఏ విధంగా మేము గుర్తుపెట్టుకుంటాం చెప్పు? మాకు బీసీ పని 50,000 వచ్చింది.